అంటే విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇక్కడున్నటువంటి అంటే మీడియా అనేది ఒకప్పుడు ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ సొసైటీ. పార్లమెంటు, గవర్నమెంటు, కోర్టు తర్వాత ఆఫ్టర్ మీడియా అనేది ప్రజల పక్షంగా ఉండి ప్రజల యొక్క నిజాలను ఎప్పుడూ బయటకు తీసి సామాన్య జనానికి ఒక గొంతుకగా ఉండేది. కానీ మారుతున్న పరిస్థితులలో మీడియా కూడా ఏమైపోయిందంటే కొంతమంది చేతుల్లోకి హస్తగతం అయిపోయి ఒక మోనోపోలీ సిస్టంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి సోషల్ మీడియా అనేది ఒక యువతకు వేదిక అయింది. ఎందుకంటే తన యొక్క అభిప్రాయాలను, ఆలోచనలు, తన మనసుకు అనిపించిన దాన్ని ఆన్ స్పాట్గా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి ఒక వేదిక అయింది. ఆ వేదిక ఈరోజు బీద బిక్కి జనాలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒక అండైంది. సో ఇక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకుంటే 100% ఇక్కడ యువత ఏమాత్రం వినరు. ఎందుకోసము అంటే ఆన్లైన్ సోషల్ మీడియా వేదిక తన అభిప్రాయం చెప్పే స్వేచ్ఛను కూడా మీరు గొంతు నొక్కేస్తామంటే అక్కడ చూస్తున్నాం. పక్కన ఉన్న నేపాల్లో పార్లమెంట్ దహనం చేసినటువంటి పెద్ద ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ చేసిర్రు. దాని వెనుక నేపాల్లో చాలా కొన్ని సంవత్సరాల బట్టి ఆ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి వ్యతిరేకత చాలా ఉంది. దానికి తోడు వాళ్ళు నిష్పక్షపాతంగా ఆ నిర్దిష్ట సమయంలో ఆ ప్రభుత్వాలకు అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని చెప్పేసి బేషరతుగా నిషేధం చేశారు. నిషేధం చేసిన వాళ్ళే వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క గత కొంత ఏళ్ళుగా ఉన్నటువంటి ఆ సమస్యలు, అవినీతి సమస్యలు అన్నీ కూడా పెళ్ళిబిక్కిపోయి ఇవాళ నేపాల్ అంతా విధ్వంసం జరిగి అక్కడ మొత్తం యువత మొత్తం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతుంది. పాలకులకు ఆ భయం ఉండాలి. 100% విద్యార్థులు దాన్ని స్వాగతిస్తూనే ఆ నిర్మాణం నుంచి ఆ కొత్త నుంచి ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి అనేది ఒక కొత్త దారులు ఎంచుకొని పాలకులకు కూడా భయం ఉంటుంది. విద్యార్థులు అట్లా దిగబడితేనే అందులో నుంచి కొత్త రాజకీయాలు వస్తాయి, విద్యార్థులు రాజకీయాల్లోకి వస్తారు, ఆ దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు కూడా ఆ దేశాన్ని చూపించి ఐక్య సంఘటన కావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చాలా అవసరం. అంటే మీడియా అనేది ఆ మీడియాను, భావ ప్రకటన స్వేచ్ఛను, విద్యార్థుల గొంతును ఎప్పుడు నొక్కినా కూడా ఇక్కడ మన దేశంలో కూడా జరిగినా కూడా విద్యార్థులు అంతే పెద్ద ఎత్తున స్పందిస్తారు, తిరగబడతారు అని అయితే మేము అనుకుంటున్నాం.